మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి శివుడికి అత్యంత పవిత్రమైన రాత్రి. బ్రహ్మవిష్ణువుల వివాదంలో లింగోద్భవం, శివపార్వతుల వివాహం, తాండవ నృత్యం లేదా కాలకూట విషాన్ని సేవించి నీలకంఠుడిగా మారిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, శివతత్వాన్ని ఆరాధిస్తూ ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. మహాశివరాత్రి ప్రధాన కథలు ప్రాముఖ్యత. లింగోద్భవ కథ. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువులలో ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు అంతుచిక్కని అగ్నిస్తంభంగా లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఆ లింగం యొక్క ఆది అంతాలను కనుగొనలేకపోయిన రోజు మహాశివరాత్రి. శివపార్వతుల వివాహం. పార్వతీదేవి సుదీర్ఘ తపస్సు తర్వాత శివుడిని వివాహం చేసుకున్న పవిత్ర రాత్రిగా శివరాత్రిని భావిస్తారు. నీలకంఠుడిగా మారిన వేళ. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కాలకూట విషాన్ని లోక రక్షణ కోసం శివుడు సేవించి కంఠంలోనే నిలిపివేసి నీలకంఠుడిగా మారిన రాత్రి. తాండవ నృత్యం. శివుడు సృష్టి, స్థితి, లయలను సూచిస్తూ ఆనంద తాండవం చేసిన రోజు. శివరాత్రి ఆచారాలు. ఈ రోజున భక్తులు శివలింగానికి పాలు, నీరు, బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా ఓం నమః శివాయ మంత్రంతో జాగరణ చేస్తారు.